హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగ మరియు పెన్షన్లకు రాత్రికి రాత్రే బకాయిల చెల్లింపుల సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. అవునండి. ప్రభుత్వం ఇప్పుడు హడావిడిగా ఉద్యోగుల బకాయిల చెల్లింపుల వైపైతే అడుగులు వేస్తుందని చెప్పొచ్చండి. ఎందుకంటే మనము గత కొద్ది రోజులుగా చూసుకుంటున్నాము. ప్రభుత్వము బకాయిలు చెల్లించాలనే యోచనలోనే ఉంది. కాకపోతే డబ్బులు సమకూరక వలనో సంథింగ్ వల్ల అయితే డబ్బులు చెల్లించలేకపోతుందండి. అంతేకాదు మొన్నటికి మొన్న 5,500 కోట్ల మార్చి 31 లోపల చెల్లిస్తామన్నారు కానీ పూర్తి స్థాయిలో చెల్లించలేదండి. సో, అవి కూడా పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదు. కొన్ని సాకులు అంటే కొన్ని మెలికలు పెడుతూ పూర్తి స్థాయిలో జమ చేయలేదు. లైక్ చూసుకున్నట్లయితే ఏపీజీఎల్ఐ సంబంధించిన వంటివి, జీపీఎఫ్ వంటివి అయితే జమ అయ్యాయి గానీ బిల్లులు ఇంకా సరెండర్ లీవ్స్ అయితేనేమి, ఎర్న్డ్ లీవ్స్ అయితేనేమి, డిఏ అయితే పీఆర్సీ అయితేనేమి ఇవన్నీ కూడా చెల్లింపులైతే జరగాల్సి ఉందండి అరియర్స్‌కి సంబంధించి. సో, ఇప్పుడు వివరాలకొచ్చినట్లయితే ఎన్నికల వేళ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై అయితే ఆర్థిక శాఖ దృష్టి సాధిస్తోందండి. అంటే దానిపైనే ఫోకస్ పెట్టింది. సో, ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడం అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఏళ్ల తరబడి ఎటువంటి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని కొంతమేరైనా సరే ఈ ఎన్నికల మూమెంట్‌లో చల్లార్చేందుకు హడావిడిగా ఆర్థిక శాఖ చర్యలైతే ప్రారంభించింది. ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉపాధ్యాయులకు చెల్లింపులైతే చేస్తున్నామనైతే అంటున్నారు. ఒకవైపు సామాజిక పెన్షన్లకు అంటే మామూలుగా నెలవారీ పెన్షన్లు ఉంటారు కదండీ! సామాజిక పెన్షనర్లకు అలాగే వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు జీపీఎఫ్, మెడికల్ బిల్లు వంటివి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారండి. సో, మరి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్‌గా డబ్బు లోటు అయితే క్లియర్‌గా తెలుస్తోందండి. సో, ప్రభుత్వం తరపు నుంచి అయితే ఇక ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైక్ ఓవర్ డ్రాఫ్ట్‌కి కూడా వెళ్తున్నట్టు సమాచారము. సో, అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఇంకా ఎక్కువ తీసుకోవడం అండి. ఉన్న లిమిట్‌ని మించి తీసుకోవడము ఆర్‌బీఐ దగ్గర. సో, వీళ్ళకు మన ఏపీకి సంబంధించిన ఇంత లిమిట్ ప్రతి స్టేట్‌కి ఇంత లిమిట్ అనైతే మనం చూస్తూనే ఉంటాము. సో, ఆ లిమిట్‌కి మించి ఓవర్ డ్రాఫ్ట్‌కి కూడా వెళ్తున్నట్టు సమాచారం. ఈ కొత్తగా ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయింది. సో, ఈ మంత్ కూడా కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఫస్ట్ 1 మంత్ అయిపోవస్తుంది. సో, అయినా కూడా ఖజానా అయితే అంతగా డబ్బులైతే లేదంటున్నారు ఖజానాలో. కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే ఓవర్ డ్రాఫ్ట్‌కి కూడా వెళ్తున్నట్టు అధికారులు చెప్తున్నారండి. సో, ఎట్లైనా చెల్లించాలి, ఎట్లా తిరిగి చెల్లించాలనే యోచనలో ఉన్నట్టుగా ఇక్కడ మనకైతే అర్థం చేసుకోవచ్చు. సో, వచ్చే నెలల్లో రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించాలని ప్రయత్నిస్తూ ఉండడం ఇది గమనార్హమని అయితే కొందరు అంటున్నారు. ఇప్పటికే బకాయిలపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండడం తెలిసిందే. సో, అందుకే ప్రభుత్వము అంత కాకపోయినా కొద్దో గొప్పో కొద్దో గొప్పో చెల్లింపులు జరిగితే వాళ్ళకొక నమ్మకం ఉంటుంది. సో, కాబట్టి చెల్లింపులైతే చేస్తూ అటు బకాయిలకు సంబంధించిన డబ్బులైతే అటు సామాజిక పెన్షన్‌లకైతేనేమి, సో, అన్ని పథకాలకు సంబంధించి మిగతా వాటికి అన్ని ఖర్చులకు సంబంధించిన ఈ నేపథ్యంలో ఎన్నికలున్నా కూడా ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉండడం కొద్దిగా గమనార్హము అనైతే శుభవార్త అని అంటున్నారు. ఇక ఆహ్, వీరంతా బాహాటంగానే ప్రభుత్వంపై ఎవరైతే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ కాలంగా చెల్లింపులు జరపకుండా ఉన్న వాళ్ళకైతే వారంతా కూడా ప్రభుత్వం తీరుపై అయితే తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ధర్నాలకు దిగారు. సో, ఈ విధంగా నిరసనలైతే వివిధ రకాలుగా తెలియజేస్తూనే ఉన్నారు. మనం కూడా చూసాము. సో, విజయవాడ ఇలాంటివన్నీ కూడా. సో, దీని ప్రభావం అప్పుడు చేసిన ఆ ప్రభావం అంతా వేస్ట్ అయిపోయినట్టే అని అంటున్నారు. కాబట్టి దాని ప్రభావం అనేది ఇప్పుడు ఓటింగ్ పైన తప్పకుండా పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తుందండి ప్రభుత్వం ప్రస్తుతము. సో, కాబట్టి ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తే కొద్దో గొప్పో వాళ్ళకి కొద్దిగా ఊరటనిచ్చిన అవకాశం అయితే ఉంటుందని అయితే యోచన చేస్తుందండి. సో, ఇక పెండింగ్ విషయాలకు వచ్చేటట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ మంత్ కూడా
ఆర్‌బీఐ బాండ్ల వేలంలో డబ్బులైతే తీసుకొని రావడం అయితే మనం చూస్తూనే ఉన్నాము. సో, అదేవిధంగా ఈ మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించి 9,000 అనైతే 9,000,00,00,000 ఆర్‌బీఐ నుంచి అయితే వస్తుందనైతే అన్నారు. సో, కానీ అది ఎటున్నా గూడా ఇప్పుడు రేపు మంగళవారం 23వ తేదీ, ఏప్రిల్ 23వ తేదీ రూ. 3,000 ఆర్‌బీఐ బాండ్ల వేలంలో అయితే ఏపీ రూ. 3,000 కైవసం చేసుకుంది. సో, కాబట్టి దీనికి సంబంధించి ఈ 23వ తేదీ అయితే 3,000,00,00,000 బాండ్ నిధుల రాక అయితే ఉంటుంది. సో, ఇందులో నుంచైనా గూడా మరిన్ని బకాయిలు ఏవైతే ఇదివరకు చెల్లింపులు జరిగాయో కొన్ని బకాయిలు. సో, అదే విధంగా ఈ మిగిలిన బకాయిలు కూడా త్వరితగతిన చెల్లింపులు జరగాలనైతే ఆశిద్దామండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్నయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.